కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే దానం నాగేందర్. విభజన హామీలను అమలు చేస్తామన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రాష్ట్రాలకు ఎలా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో తిరుగుతారని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రత్యేకంగా ఒకసారి మనం ఆలోచించినట్టయితే రాష్ట్రంలో పునర్విభజన జరిగిన తర్వాత రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని, వెనుకబడిన ప్రాంతాలకు మేము దృష్టిని కేంద్రీకరించి సరైనటువంటి వారికి సాయం సహకారం అందిస్తామని వారు చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు ఎట్లా జస్టిఫై చేసుకుంటారో తెలియదు కానీ విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మరి ఎక్కడ అర్థం కాలేదో మాకైతే అర్థం అవుతలేదు. ఇప్పుడు తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తుంది? తెలంగాణకు ఒక్క రూపాయి కూడా మీరు కేటాయించలేదు. పాలమూరు రంగారెడ్డికి ప్రత్యేక జాతీయ హోదా ఇవ్వాలని, దానికి నిధులు ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒకటి కాదు 2 సార్లు 3 సార్లు పోయి సంబంధించినటువంటి మంత్రులు జరిగింది. మంత్రులు అడిగిన తర్వాత ఆ మంత్రులు ఇప్పటిదాకా కూడా దానికి సమాధానం చెప్పలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాని, లేకపోతే బండి సంజయ్ గాని, లక్ష్మణ్ గాని ఎలా జస్టిఫై చేసుకుంటారు? ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, నిన్న చూశాను కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని సమతుల్యంగా ఆలోచించి ఈ బడ్జెట్ పెట్టారు అని చెప్పారు. కిషన్ రెడ్డి గారు నువ్వు జస్టిఫై చేసుకుంటావు ఇచ్చినటువంటి బడ్జెట్ ని? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతావు తెలంగాణ హైదరాబాద్ సిటీలో అడుగుతా ఉన్నారు. బడ్జెట్ ప్రత్యేక